మనము స్టోరీలోకి వెళ్ళిపోదామా? సో జీసస్ ఎందుకు వచ్చాడో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. నా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే. ఈరోజు స్టోరీ ఏంటంటే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ 2 పీపుల్. ఓకే. సో ఇద్దరు మనుషుల గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. మేరీ అండ్ జోసెఫ్. ఆర్ యూ గెసింగ్ మేరీ అండ్ జోసెఫ్? ఓకే. రైట్. యూర్ రైట్. దిస్ ఇస్ మేరీ అండ్ జోసెఫ్. ఓకే. సో వాళ్ళ చేతిలో ఏముంది? బేబీ ఉంది కదా? జీసస్. ఎస్. ఓకే. సో మీకు బర్త్ ఆఫ్ జీసస్ అంతా తెలుసు కదా? సో జీసస్ ఎలా పుట్టాడు? గ్యాబ్రియల్ వచ్చి మేరీతో మాట్లాడింది. తర్వాత మేరీ ఏమో మేరీ ఇంకా జోసెఫ్ వాళ్ళు ఎలా రెడీ అయ్యారు బేబీ కోసము, అక్కడ ఏం జరిగిందంతా మీకు తెలుసు కదా? ఎవ్రీథింగ్ యూ నో, ఐ గెస్. కరెక్టా? సో అయితే జీసస్ పుట్టిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఓకేనా? సో జీసస్ పుట్టిన తర్వాత 8వ రోజు అంటే 8వ రోజు ఏం చేస్తారంటే పేరు పెడతారు. ఓకే. సో జీసస్ పేరు పెట్టమని ఎవరు చెప్తారు మేరీకి? జీసస్ నేమ్ ఇవ్వాలి అని మేరీకి ఎవరు చెప్తారు? గ్యాబ్రియల్. రైట్, దట్స్ గ్రేట్. సో గాబ్రియల్ వచ్చి ఏం చెప్తుంది? నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ బిడ్డని నువ్వు ఎలా పెంచాలి, ఇంకొకటి ఏమని పేరు పెట్టాలి, అతను ఏమవుతాడు అనేది మొత్తం డీటెయిల్డ్ గా చెప్పింది కదా గాబ్రియల్. రైట్. సో దేవుడు మనతో మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్ గా మాట్లాడతారు కదా. సో వాక్యం కూడా చాలా క్లియర్ గా ఉంటది కదా మనం చదివినప్పుడు. రైట్. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే ఎయిత్ డే రోజు ఏమైందంటే జీసస్ అని పేరు పెట్టిన తర్వాత ఆ రోజుల్లో మనకి లా ప్రకారం ఏం చేస్తారంటే 40 days లో వాళ్ళు ఎవరైనా కొత్తగా పాప గాని బాబు గాని పుట్టినప్పుడు ఏమవుతుందంటే చర్చ్ కి అంటే టెంపుల్ కి వెళ్ళి ఒక సెరమనీ, ప్యూరిఫికేషన్ సెరమనీ చేస్తారనమాట. ఆ రోజు ఏం అంటే ఇది మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటది. లెవిటికస్ 12th chapter 6th నుంచి 8th verses లో ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్లో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేయడానికి ఏం చేస్తారంటే మేరీ అండ్ జోసెఫ్ వాళ్ళు యాక్చువల్లీ గాడ్ చెప్పింది ఏంటంటే మీరు ప్రతిష్ఠ చేసేటప్పుడు ల్యామ్ ని ప్రతిష్ఠించాలి అని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటది. ఓకే. సో అంటే ఏంటంటే ఆ రోజుల్లో అలా కమాండ్మెంట్ అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. సో అప్పుడు ఏమవుతుందంటే జీసస్ పుట్టినప్పుడు మాత్రం మేరీ అండ్ జోసెఫ్ ఏం చేస్తారంటే 2 pigeons అంటే మనకు తెలుసు కదా, పిజియన్స్ తెలుసు కదా, మనకి చాలా కనిపిస్తా ఉంటాయి కదా. సో మనకి బిల్డింగ్స్ మీద ఇంకా ఎక్కడైనా మనకు సీడ్స్ వేసినప్పుడు రోడ్స్ మీద చాలా కనిపిస్తా ఉంటాయి కదా, బికాస్ అవి చాలా చీప్ అన్నమాట ఆ రోజుల్లో. సో వాళ్ళు ల్యాంబ్ ని కొనలేక చీప్ గా ఉన్న పిజియన్ అండ్ డవ్స్ ని కొంటారు. అంటే అది ఎందుకు అంటే ప్రతిష్ఠించడానికి అది వాళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే మేరీ అండ్ జోసెఫ్ ఇద్దరు చర్చ్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫరింగ్ ని ఇస్తారనమాట. సో దాన్ని ఆఫరింగ్ అంటారు. సో దాట్ వాజ్ ద కస్టమ్, అంటే ఇంతకు ముందు నుంచి ఫాలో అవుతున్న కస్టమ్ అనమాట అది. సో ఈ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు మనకు ఎంతమందికి 12 days of Christmas సాంగ్ తెలుసు? డూ యూ నో? On the first day of Christmas, my true love sent to me, కదా. అందులో true doves ఉంటాయి, pigeons ఉంటాయి. రైట్. సో దిస్ ఇస్ వాట్ ద సాంగ్ ఈజ్ అబౌట్. ఓకే. సో ఆఫరింగ్ ఇచ్చినప్పుడు బేబీని తీసుకొని లోపలికి వెళ్తారు. బేబీ జీసస్ ని తీసుకొని లోపలికి వెళ్తారు. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? జెరూసలేంలో. ఓకే. సో జెరూసలంలో ఏమవుతుందంటే ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఓల్డ్ పర్సన్ ఉంటాడు. ఓకే. సో ఒక ఓల్డ్ పర్సన్ ఉంటాడు. అతని పేరు సిమియన్. ఏం పేరు చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఏం పేరు? సిమియన్. గుడ్. సో సిమియన్ చాలా ఓల్డ్ పర్సన్ అన్నమాట. ఆయన ఏం ప్రేయర్ చేసుకుంటున్నాడంటే ఆ టైంలో అతనికి ప్రాఫెసీ తెలుసు దాట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్. సో ఆ టైంలో యేసుక్రీస్తు పుట్టడానికి ఆ టైం వచ్చిందని అతనికి తెలుసు. అండ్ ఆయన హోలీ స్పిరిట్ తోని లీడ్ చేయబడి ఏం చేస్తాడంటే టెంపుల్ కి వచ్చి ఆ టైంలో యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఎవరి ద్వారా నడిపింపబడతాడంటే హోలీ స్పిరిట్ ద్వారా నడిపించబడతాడు. సో హోలీ స్పిరిట్ ద్వారా అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి కలిసి అంటే జీసస్ ని అంటే బేబీ జీసస్ ని అండ్ జోసెఫ్ అండ్ మేరీని ఇద్దరిని కలిసి
ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అంటే హీ జస్ట్ గివ్స్ వర్షిప్ అన్నమాట. ఆ టైంలో అక్కడ చూసి ఆ బేబీ జీసస్ ని చూడడమే కాకుండా వాళ్ళని ఆ బాబుని ఎత్తుకొని ఓకే సో ఎత్తుకొని ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ థింగ్ ఓకే వినాలి. ఎత్తుకొని ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ థింగ్ హీ ప్రైజెస్ గాడ్. సో దిస్ పర్సన్ నేమ్ ఇస్ బిటు అండ్ ఫ్యాన్సీ వింటున్నారా? ఈ పర్సన్ నేమ్ ఏంటి? సిమియన్. ఓకే సో ఈ సిమియన్ ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి యేసుక్రీస్తుని ఎత్తుకొని ఒక ఒక వర్షిప్ చేస్తాడు అనమాట. వర్షిప్ చేయడమే కాకుండా ఒక ప్రాఫెసీ చేస్తాడు. ఏమని ప్రాఫెసీ చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఆయన జీసస్ ని చూడగానే చాలా చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశమే ఏంటంటే ఆయన జీసస్ ని చూడకుండా చనిపోను అనేది ఆయన యొక్క తలంపు ఒకటే కాదు, కానీ ఈ ఆయన యొక్క చాలా లైఫ్ అంబిషనే అది ఉంటది అనమాట. సో ఆ టైంలో యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఒక మాట అంటాడు, దేవా ఇంకా నన్ను తీసుకో, ఐఎమ్ కంటెంట్ నౌ, ఐఎమ్ ఫైన్ నౌ, నౌ యూ కెన్ డిస్మిస్ మీ, నౌ యూ కెన్ టేక్ మీ అని చెప్పి అలా ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా ఒక ప్రాఫెసీ చేస్తాడు. ఏమనంటే ఆయన యేసుక్రీస్తు లైట్ ఆఫ్ ద వరల్డ్. అంతేకాకుండా ఆయన అందరూ ఇజ్రాయల్స్ కి అందరికి, ఇజ్రాయలైట్స్ కి కానీ నేషన్ కి అందరికి కూడా సాల్వేషన్ తీసుకొస్తాడు అని చెప్పేసి ఇంకేం చెప్తాడంటే మేరీకి మాత్రం ఒకటి చెప్తాడు. ఏమనంటే ఇతను చాలా మంది ద్వారా రిజెక్ట్ అవుతాడు అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ఏమవుతాడు? అందరి చేత విడువబడతాడు, చాలా మంది చేత దూషించబడతాడు, విడువబడతాడు. అంటే బేబీ పుట్టగానే ఎవరైనా మంచి మాటలు చెప్తారు కదా, బట్ ఇక్కడ మంచిగా చెప్పాడు ఆయన. మంచిగా చెప్పాడా? కానీ అది జరగబోయేది కదా. బట్ అది కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఆయన చాలా గొప్ప కార్యాలు చేయబోతాడు, ఎంతో మందిని దేవుని తట్టు తిప్పుతాడు. అంతేకాకుండా ఇన్ ఫ్యూచర్ చాలా మంది ఆయనను రిజెక్ట్ చేస్తారు, ఎంతో మంది ఆయనను దూషిస్తారు, ఎంతో మంది ఆయనను ద్వేషిస్తారు, ఎంతో మంది ఆయనని అసలు అంటే డిజోన్ చేస్తారు అని చెప్పేసి. కానీ ఆయన ద్వారా ఎంతో మందికి జాయ్ వస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఈ సిమియన్ అలా చెప్పిన తర్వాత చాలా చాలా సంతోషిస్తాడు. ఎందుకు చెప్పండి? బికాస్ ఆయన లైఫ్ అంబిషన్ ఏముంది? దట్ హీ వాంటెడ్ టు మీట్ జీసస్. ఓకే సో వాట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ సిమియన్? చెప్పాలి. యూఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. ప్లీజ్ టాక్ టు మీ. వింటున్నారా? Yes, అక్క. Okay. Sharon and Stella, so what is the aim of Simeon? What is the aim of Simeon here? He needs to see Jesus. He wants to see Jesus. Okay, he's desperately waiting. Yes, you're right. So he's desperately waiting to see Jesus. Okay, so ఈయన గురించి ఎందుకు చెప్తున్నా తెలుసా నేను? బికాస్ అక్కడ జీసస్ ని చూడాలని ఆ టైంలో ఆయనకు ఎలా తెలుసా? మలాకీ నుంచి. అంటే మలాకీ ఎక్కడుంది బైబిల్లో? వాట్ ఈస్ ద బుక్ ఆఫ్ మలాకీ? ఇస్ ఇట్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ న్యూ టెస్టమెంట్? Last chapter of Old Testament. ఎగ్జాక్ట్లీ. సో మలాకీ నుంచి మాథ్యూ వరకు ఏం జరిగిందో మీకు తెలుసా? వైట్ పేజ్ ఉంది కదా బైబిల్లో, బట్ వాట్ హ్యాపెండ్ దేర్? అక్కడ చాలా ఇయర్స్ వరకు ఏం జరిగిందంటే ప్రాఫెసీస్ కానీ ఏం జరగలేదు. కొన్ని ఇయర్స్ ఆఫ్ గ్యాప్ వచ్చిందనమాట. ఆ గ్యాప్ లో కూడా ఐజయా చెప్పినట్టు, ఇంకా అంతకు ముందు మన చాలా ప్రాఫిట్స్ చెప్పినట్టు యేసుక్రీస్తు పుట్టబోతున్నాడని ఐజయాలో రాసింది కదా. సో ఆ ప్రాఫెసీని పట్టుకొని ఈ సిమియన్ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. సో హీ వాంటెడ్ టు సీ జీసస్ అండ్ హీ నోస్ దాట్ జీసస్ ఇస్ గోయింగ్ టు బి బోర్న్. ఓకే సో మనకు కూడా తెలుసు కదా, ప్రాఫెసీస్ అన్ని రాసున్నాయి కదా, దట్ జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ సూన్ అని చెప్పేసి. సో మనకు ఆ ప్రాఫెసీ పట్టుకొని మనం ప్రేయర్ చేస్తున్నామా? ఆర్ వి రియల్లీ ప్రిపేరింగ్ ఫర్ జీసస్ టు కమ్ బ్యాక్? జీసస్ సెకండ్ టైం లో వస్తాడు కదా. ఎస్ ఆర్ నో? సో మనం ఎంత హ్యాపీగా ఉండాలి కదా జీసస్ ని కలవడానికి. సో ఆర్ యూ రియలీ రెడీ ఫర్ జీసస్? ఎస్, షో యువర్ హ్యాండ్స్. సో మనం కూడా ప్రాఫెసీస్ వినగాని, లైక్ ప్రాఫెసీస్ అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ మన కోసం రాసి పెట్టున్నాయి కదా బైబిల్లో. సో మనం కూడా యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వస్తాడు అనే సంతోషంగా వెయిట్ చేస్తూ ఉండాలి. సో వెయిట్ చేస్తూ ఉండాలంటే మనం దేవునిలో ఉండాలా లేకపోతే వరల్డ్ లో ఉండాలా? హౌ ఆర్ వి గోయింగ్ టు బి? చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదు, బిజీ అయిపోయారు ఏంటో. దేవుడి God.
దేవునిలో ఉండాలంటే ఎలా? హౌ కెన్ యూ బీ ఇన్ గాడ్? By praying, worshipping. హ్యావింగ్ అ గుడ్ కనెక్షన్ విత్ గాడ్ కదా. సో ఎవ్రీ టైమ్ వర్షిపింగ్ గాడ్. సో సిమియన్ పని ఏం చేస్తున్నాడు? హీస్ జస్ట్ వర్షిపింగ్ గాడ్ అండ్ ఆల్సో హీస్ వెయిటింగ్ ఫర్ జీసస్. ఓకే, జీసస్ వచ్చాక ఫస్ట్ థింగ్ ఏం చేశాడు? ఆయన ఒక్క చూడడమే కాకుండా యేసుక్రీస్తుని ఎత్తుకోవడం కూడా జరిగింది. సో హీ టచ్డ్ జీసస్, దట్ మీన్స్ హీస్ టచ్డ్ గాడ్ కదా. సో దాట్స్ హిస్ లైఫ్ అంబిషన్. నెక్స్ట్ అక్కడ అదే మూమెంట్ లో ఏం జరిగింది తెలుసా శరణ్ అండ్ స్టెల్లా, యూర్ టాకింగ్. ఏం జరిగింది తెలుసా? ఎట్ ద సేమ్ టైమ్ there was a lady, 84 years old lady. How old is she? 84 years. ఆమె 84 years old lady. సో ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమెకి మ్యారేజ్ అయిపోయిన 7 years లో భర్త ఉండడు అనమాట. అప్పటి నుంచి విడో లాగానే ఉంటది అంటిల్ 84 years. అండ్ అక్కడ ఆమె ఏం చేస్తుంటది తెలుసా? ఆమె లైఫ్ మొత్తము టెంపుల్లోనే ఉంటది. ఓకే, సో టెంపుల్లోనే ఉంటుంది. ఏం చేస్తుందంటే వర్షిప్ చేస్తానే ఉంటది కంటిన్యూస్లీ, డే అండ్ నైట్. సో మనం కూడా డే అండ్ నైట్ ఒక పని చేయమన్నాడు గాడ్. ఏం చేయమన్నాడు? యూ నీడ్ టు డూ సంథింగ్ డే అండ్ నైట్. వాట్ ఈస్ దట్? చెప్పాలి. మీకు అవర్స్ గుర్తుందా? ప్రే అని ఉందా? ఆహా లేదు, నేను క్లూ ఇస్తాను మీకు. శామ్స్ ఫస్ట్ చాప్టర్ ఎంతమందికి తెలుసు? Psalms first chapter. క్లూ ఇచ్చాను మీకు. దెర్ ఇస్ ఎ క్లూ. శామ్స్ ఫస్ట్ చాప్టర్. ఓకే, దివారాత్రము చెప్పాలి. ధన్యత, యూఆర్ టెల్లింగ్. దివారాత్రము ఏం చేయాలి? రైట్, ధ్యానించువాడు దివారాత్రము ధ్యానించాలి. రైట్. సో ఆయన ఏం చేస్తుందంటే డే అండ్ నైట్ ఆమె వర్షిప్ చేస్తానే ఉంది దేవుణ్ణి. సో మనకి అది కష్టమా? ఇస్ ఇట్ రియల్లీ ఈజీ ఆర్ కష్టమా? సో మనకు ఇవన్నీ కమాండ్మెంట్స్ ఆల్రెడీ రాసున్నాయి కదా. మనం ఏం చేయాలి, ఎలా ఉంటే మనం దేవునికి క్లోజ్ గా ఉంటాము, అవన్నీ రాసున్నాయి కదా. సో షీఈస్ ఫాలోయింగ్ ది సేమ్. సో డే అండ్ నైట్ ఆమె దేవుణ్ణి వర్షిప్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఫాస్టింగ్ లో ఉండి ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటది అనమాట. సో ఆ టైంలో, సేమ్ టైంలో, ఎప్పుడు సిమియన్ మాట్లాడుతున్న టైంలోనే యానా కూడా వస్తుంది. యానా కూడా వచ్చి మేరీ జోసెఫ్ ని కలిసి చాలా చాలా సంతోషిస్తుంది. ఎంత థ్యాంక్స్ చెప్తుంది అంటే, బికాస్ హర్ ఎయిమ్ ఈజ్ ఆల్సో టు సీ జీసస్. ఎందుకు ఎందుకు అంటే ఆ టైంలో బేబీ జీసస్ ఇస్ గోయింగ్ టు బి బార్న్ అండ్ నేను జీసస్ ని చూస్తాను అని ఆమె కూడా చాలా ఆశ కలిగింది అనమాట. సో అయితే అక్కడ నిలబడుకొని ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళందరినీ చూసి, ఎవ్రీబడి అక్కడున్న ప్రతి ఒక్కరిని చూసి అందరికి చెప్తుంది అనమాట, నేను జీసస్ కోసం ఇలా వెయిట్ చేస్తా ఉన్నాను. ఫైనలీ నాకు ఈ టైం వచ్చింది అండ్ నౌ ఐఎమ్ బ్లెస్డ్ టు సీ. నేను ఇక్కడ వచ్చినందుకు దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. బికాస్ ఐ కుడ్ సీ ద గాడ్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ సాల్వేషన్ టు ద హోల్ ఎర్త్ కదా. సో ఆమెకు ఆ సంతోషం, ఎంత సంతోషం ఉందంటే, సో నా ఇంకా లైఫ్ లో నా ఎయిమ్ ఇదే. సో ఐ వాంటెడ్ టు సీ జీసస్ కదా. సో అది వాళ్ళకు ప్రెసెంట్, అది వాళ్ళకు ఎంతో సంతోషం ఇచ్చింది. అంతేకాకుండా దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ సిమియన్ ఏంటి, హీ వాజ్ లెడ్ బై హోలీ స్పిరిట్ కదా. సో అప్పుడు ఫస్ట్ సిమియన్ ఒకటి చెప్తాడు. ఏం చెప్తాడు? మేరీకి ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? నీ ఒక హృదయంలోనికి ఒక ముళ్ళు దూరినట్టు ఉంటుంది. అంటే ఏంటంటే హీఈస్ గోయింగ్ టు క్రాస్ కదా. సో క్రాస్ కి పోయినప్పుడు మదర్ మేరీకి ఎలా ఉంటది? ఆబ్వియస్లీ చాలా పెయిన్ఫుల్ ఉంటది కదా. సో మదర్ కి చాలా పెయిన్ఫుల్ ఉంటది. మనకి దెబ్బ తగిలితేనే మమ్మీ ఉరుకొస్తుంది కదా. బట్ మేరీకి కూడా ఒక ప్రాఫిటీ చెప్తాడు. ఏంటంటే నీకు ఆ టైంలో యేసుక్రీస్తు సిలువకి వెళ్ళేటప్పుడు, అంటే అది ఎంత అదంతా డీటెయిల్డ్ గా ముందే చెప్తాడు. ఎవరితో ద్వేషించబడతాడు, ఎంతో మందికి సాల్వేషన్ ఇస్తాడు అని చెప్పేసి. సో ఈ అన్నిటిని వింటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. అంతే కాకుండా ఎంతో ఆశ్చర్యపోతారు అనమాట. ఈ బేబీని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నానని కొంతమంది అనుకుంటారు. సో ఇందాక వీడియోలో చూసారు కదా, కొంతమంది జీసస్ ని యాక్సెప్ట్ చేశారు, కొంతమంది జీసస్ ని రిజెక్ట్ చేశారు కదా. సో అట్లా జీసస్ చిన్న నుంచి పెద్దగా అయ్యే వరకు ఆయన దేవునిలో ఎదగడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా స్ట్రాంగ్ గా అయ్యాడు తెలుసా? ఆయన నాట్ ఓన్లీ
with the people, not only strong, ఎట్లా అంటే he's filled with wisdom and grace of God. అంటే దేవుని యొక్క కృప ఆయన మీద ఉన్నది. సో ఇద్దరు పర్సన్స్ గురించి నేర్చుకున్నాం కదా. నేను క్వశ్చన్స్ అడుగుతా, దిస్ ఇస్ క్వశ్చన్స్ టైం. ఓకే, ఇద్దరు పర్సన్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో వాట్ ద ఫస్ట్ పర్సన్? క్విక్లీ చెప్పాలా? ఫస్ట్ What's పర్సన్ the who first came to person, Jesus. Akka? Who's the first person who came to Jesus? Simon, Akka. Simon. Simona? Okay, Simeon అని ఉంటుంది. ఓకే, హిస్ నేమ్ ఇస్ సిమియన్. తెలుగులో డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో హిస్ నేమ్ ఇస్ సిమియన్. అండ్ ఎట్లా వచ్చాడు? హౌ డిడ్ హీ కమ్? ఎందుకు వచ్చాడు? ఆయనకి రీజన్ ఏంటి? వై డిడ్ హీ కమ్ టు టెంపుల్? To see Jesus. Jesus and he wants to die. Right. So he wants to die peacefully and happily, that he has seen Jesus. Okay. So ఎందుకంటే లోక రక్షకుడు కదా, ఆయనని బేబీ జీసస్ ని ఆయన ఎత్తుకొని ఆయన బ్లెస్ చేశాడు కదా. సో ఇంకొకటి సెకండ్ పర్సన్ ఎవరు? సెకండ్ పర్సన్ Anna is so young కదా, 20 years ఉంటాయి కదా. How is she? She's 84 years old. Good. So you're following. That's good. You're following the good. So Anna ఇంకా సిమియన్ వాళ్ళు ఇద్దరు ఓల్డ్, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, why am I telling about these two people? ఎందుకంటే ప్రాఫెసీస్ చెప్పినప్పుడు అన్ని ఏండ్లైనా కానీ, అంత డిఫరెన్స్ ఏజ్ అంటే టైం అయినా కానీ, వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ఇప్పుడు పుట్టబోతున్నాడు, ఈ టైంలో వస్తున్నాడు, మేమున్న టైంలో జీసస్ పుట్టబోతున్నాడు అని వెయిట్ చేసి ఆయనని కలిసి అప్పుడు ప్రశాంతంగా చనిపోదామని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అయితే నేను వాళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే, హౌ ఆర్ వి? మనకు తెలుసు దట్ జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ సూన్, రైట్? ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి కదా, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ విత్ మీ అని చెప్పేసి ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి కదా. కానీ మనం రైట్ టైంలోనే ఉన్నాం కదా, దట్ జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. మనకు తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనల్ని తీసుకెళ్తాడో కూడా తెలియదు. బట్ ఆర్ వి రియలీ రెడీ? Yes or no? Are you ready? Yes, we are ready. Are you ready? Good. సో మనం సపోజ్ చాలా మర్చిపోయి, గాడ్ని మర్చిపోయి బిజీగా ఉన్నాం అనుకోండి, ఆ టైంలో వచ్చేసారు అనుకోండి యేసుక్రీస్తు, అప్పుడు మరి రెడీగా ఉంటామా మనం? Yes. ఓకే. సో మనము ఇచ్చిన ప్రామిసెస్ అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? ఎవ్రీ టైమ్ వీ షుడ్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్. ఓకే, సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్ అంటే మనం ఎలా అంటే, ఇట్స్ లైక్ అ ఫ్రెండ్ అనమాట. ఆల్వేస్ మీకు ఎలా ఉన్నా కానీ, ఏమున్నా కానీ సిచ్యువేషన్స్, ఒక ఫ్రెండ్ తో మీరు ఎలా మాట్లాడతారో అలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలి. ఓకేనా? సో మనము మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఓకే, మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? Yes, బైబిల్స్ ఉన్నాయా? ఓకే, ఓపెన్ Luke chapter 2 and 40. Who wants to read quickly? Dhanyata and Daksha. Open Luke chapter 2 verse 40. Every chadutaru quickly. The child grew and became strong. He was full of wisdom, and God's blessings were upon him. Okay. తెలుగులో ఎవరన్నా చదువుతారా? తెలుగు వచ్చా? ఇంగ్లీష్ లో నేను? ఓకే, ఫైన్, ఇట్స్ ఓకే. అందరు ఇంగ్లీష్ లోనే నేర్చుకుంటారు కాబట్టి. ఓకే, say after me. Okay, the child grew and became strong. He was filled with wisdom. And the grace of God was on him. Okay. ఎందుకు ఈ వచనం నేర్పించాను నేను? What is there in that verse? వినాలి. The child became strong. So Jesus is strong, you're also strong, right? As Jesus in heaven, we are in the earth, the same we are in earth, kada? So Jesus is strong, so am I strong. And he was filled with wisdom, so I am also filled with wisdom. And grace of God is upon him, and grace of God is upon us, right?
సో యేసుక్రీస్తు ఎలా పెరిగాడో మనం కూడా అలానే పెరగాలి కదా, రైట్? సో Yes. ఈ వచనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జీసస్ బికేమ్ స్ట్రాంగ్, హీ వాస్ ఫిల్డ్ విత్ విజ్డమ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ ఆన్ హిమ్. అండ్ వేర్ ఇస్ ఇట్ రిటన్? చెప్పాలి. Luke 2:40. ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ వీక్ మీకు వర్స్, మెమరీ వర్స్ చెప్పారు కదా, లాస్ట్ వీక్ మెమరీ వర్స్ చెప్పారు కదా, గుర్తుందా? ఎంతమంది చెప్తారు లాస్ట్ వీక్ మెమరీ వర్స్? ఓకే, చెప్పాలి క్విక్లీ. క్విక్. Okay, I will ask somebody else. I will do afterwards. Oh, so do you know which verse is it? Luke 9:10. Oh, Luke 9:10. It's the same book. 19:10. ఎవరికన్నా వచ్చా? 19:10 అక్క. ఇంకెవరికన్నా నేర్చుకున్నారా? 19 and 10. Luke 19 and 10. ఓకే, ఇంకెవరికన్నా వచ్చా? No. నేర్చుకోలేదా? అయ్యా, సో మరి మనము ఇప్పుడే నేర్చుకున్నాం కదా. ఓకే, ఇప్పుడే నేర్చుకున్నాం కదా, దివారాత్రము దానిని ధ్యానించాలి అంటే వాక్యంని ధ్యానించాలి. అంటే ఎలా ధ్యానిస్తాం మనం? రైట్, దిస్ ఈస్ హౌ. మనం ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఒక్కొక్క మెమరీ వర్స్ ఎవ్రీ వీక్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే నీడ్ టు రిమెంబర్. ఓకే, సో రిమెంబరెన్స్ ఒకవేళ లేదనుకోండి, ఆస్క్ గాడ్, గాడ్ ఐ వాంట్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్. ఓకే, సో ఎన్ని నేర్చుకుంటే అంత స్ట్రాంగ్ ఉంటాం మనం, ఎందుకంటే వర్డ్ ఇస్ పవర్ఫుల్, రైట్? ఎస్ ఆర్ నో? ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పవర్ఫుల్. ఓకే, మీరు ఇంకా వేరే ఏం నేర్చుకున్నా కానీ అంత పవర్ ఇవ్వదు, బట్ ఓన్లీ గాడ్స్ వర్డ్ ఈస్ పవర్ఫుల్. Say it, God's word is powerful. Say it, God's word is powerful. Yes, it is. Right? So it's gonna lead you, guide you. Kada, అందుకే మెమరీ వర్సెస్ నేర్పించేది. You should learn and you must remember. Okay, no fighting. Okay then. సో నచ్చింది కదా మీకు స్టోరీ? యానా అండ్ సిమియోన్ ఎలా వెయిట్ చేసి ఉన్నారో, ఎలా ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కోసం ఎలా వెయిట్ చేసి ఉన్నారో, మనం కూడా రైట్ టైంలో ఉన్నాం. గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. ఓకే, సో వీ నీడ్ టు బీ ఇన్ ద లార్డ్ అండ్ వీ నీడ్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఓకే, రైట్? సో ప్రే చేసుకుందామా? ఓకే దెన్, ప్రే చేసుకుందామా? Okay, all of you, close your eyes, let's pray. Dear Heavenly Father, thank you so much, Lord, for this wonderful time. Lord, I praise you and I worship you for each and every child who's present here, God. I thank you for this season, God, my Father, the reason that you came onto the earth to give salvation to each and every mankind, Lord. I thank you, God, that you have shown your life and lived on the earth. It's so great and mighty, God, my Father. In the same way, you are expecting us to live on the earth, God, my Father. Thank you so much, Lord, for you dying on the cross and giving us salvation, God. Lord, I especially pray for each and every child, Lord, whoever couldn't join. I pray for all those children also, God. Bless each and every child in this season, God, my Father. Let everybody know that you are the Lord, and let every knee shall bow down and confess that Jesus is the Lord and Christ. Thank you so much, Lord. Lord, I pray for these children to be blessed at all times, and wherever they go, they are the blessing. Wherever they are, wherever they are eating or sitting or reading or studying, wherever they are, God, they are the blessing to the nation, God, because they have chosen by you, God, my Father. Lord, I pray that they are going to study very well. They are going to get good grades in the school, and they are going to be the good children of you, God, my Father, because they are carrying your name, God, my Father. Lord, I bless all the children and the families. God, if anybody is sick, I pray for the children, God, Jehovah Rapha. As the season is changing, please bless each and every child to be strong and grow in wisdom, and the grace upon them is never ending, Lord. I thank you for this Warriors program, God. Each and every person, whoever is working here, God, Lord, bless each and every person, God, my Father, Lord. I thank you, God, for every moment that you have given to us. Bless everybody. In the mighty name of Jesus Christ, I pray. Amen. Amen.